సో మేమైతే జూ పార్క్ వెళ్తున్నాం. మీరు ప్రస్తుతానికి చూస్తున్న రోడ్ అయితే ఉప్పల్లో ఉంది. ఇప్పుడైతే ఉప్పల్కి వచ్చేసినాం మేము. సో ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దివ్య తెలుగమ్మాయి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాతో పాటు మీరు కూడా జూ పార్క్ చూడాలనుకుంటే వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఎల్బీ నగర్ రోడ్, ఎల్బీ నగర్ రోడ్, ఎల్బీ నగర్ రోడ్ అనమాట. ఎల్బీ నగర్ రోడ్ సెల్ఫీ స్టాండ్లు చూడండి అక్కడ పెట్టుడు ఎంత పెద్ద స్టాండ్. మొలకలు వచ్చిన టెంకాయలు. ఇండియన్ ఫ్లాగ్ ఎవరికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఒకటైంది టైము. మల్కాపేట మెట్రో స్టేషన్. మల్కాపేట మెట్రో స్టేషన్. ఇంకా 8 కిలోమీటర్లు ఉంది జూ పార్కు. మా నోళ్ళు అయితే అందరూ నీలా పడిపోయారు అప్పుడే. టాటా టాటా టాటా. ఇదైతే చార్మినార్ పోయే రూటు. మొత్తం చార్మినార్ పోయే రూట్ అనమాట. అంతా చార్మినార్ రూట్ మొత్తం అంతా పార్కు లోపల. అక్కడ కనిపిస్తుంది కదా కోట. కోట కనిపిస్తుంది కోట. ఇంకా చార్మినార్ రాలేదు. అంతా మ్యూజియము, పాతకాలపు వస్తువులు అవన్నీ పెట్టినాను అనమాట ఇక్కడ. వీళ్ళంతా చూడటానికి వచ్చారు ఈ మ్యూజియం లోపల. ఉంటాయి సీరలు ఉన్నాయి, వాటర్ క్యాన్లు కూడా అమ్ముతారు అనుకుంటా. ఇట్లా చక్కగా పోతే చార్మినార్ వస్తుంది. ఇగో ఫ్రెండ్స్, ఈ రోడ్లో చక్కగా పోతే చార్మినార్ కనిపిస్తుంది. ఇదిగో కనపడుతున్నా చార్మినార్. మేము అటు పోవటం లేదు, మేము జూ పార్క్ పోతున్నాం కదా. మేము ఫస్ట్ సారి జూ పార్క్ వచ్చినప్పుడు అయితే ఇదిగో ఇక్కడ టీ తాగినాం. ఇదే హోటల్. ఇట్లా చక్కగా పోతే జుమ్మేనాథ్ బజార్ వస్తుంది. చోర్ బజార్ అంటారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు మొత్తం దొరుకుతాయి. హోటల్ భలే ఉంది, పేరు భలే పెట్టిండు. ఇగో బ్యాగులు 600, 700 ఉంటాయి అనుకుంటారు. 300కు, 200కు, 100 రూపాయలకు కూడా ఇచ్చేస్తారు. ఆ వాచ్లు చూసారా, 50 రూపాయలు, 60 రూపాయల వాచ్లు మొత్తం అవన్నీ. చార్మినార్ బేగం బజారు. ఇది మొత్తం షూస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. 100, 150 ఈజీగా వచ్చేస్తాయి. గాగుల్స్ ఉన్నాయి, ఏది కొన్నా 100 రూపాయలే. హైదరాబాద్ హైకోర్ట్ అంట. బాగా హైట్ లో ఉంది, కనపట్టల సరిగా. చెట్ల నాటం ఉన్నాయి. ఎంట్రన్స్ అయితే అదే. నా ఫోన్ నీకు ఇస్తాను, అది నువ్వు చెప్పు. నేను చెప్పనే నువ్వే బాగా చదువుతా అండి. హైదరాబాద్ హైకోర్ట్. కొల్లాపూర్ పెట్రోల్ బంక్. వెనక ట్రాఫిక్ బాగా ఉంది.
జూ పార్కే మొత్తం. ఎంత అది ఎంకంత పార్కింగ్ అనమాట అంతా. ఇక జర్ర ముందుకు పోవాలి. ఇక్కడ ఏముండవు రోడ్ల మీద మొత్తం ఖాళీ, మొత్తం హైవే. కొంచెం ముందుకైతే వెళ్తే జూ పార్క్ అయితే వస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ, ఎందుకంటే కార్లో టర్నింగ్ తిరిగిపోతాయి కాబట్టి ఫుల్ చాలా వరకు ట్రాఫిక్ ఉంది. అన్నీ దొరుకుతాయి, అన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి. మొబైల్ స్క్రీన్ గార్డ్ కూడా వచ్చి 50 రూపాయలు ఉంది. చూసారు కదా, అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. జూ పార్క్ వచ్చేసింది. బస్సు దిగంగానే బండి దిగంగానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. లోపల మొత్తం చూసేద్దాము. మొత్తం అన్నీ తినేటి మొత్తం అన్నీ ఉన్నాయి కదా. క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్ వచ్చింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, జనాలు బాగా నిలబడిపోతారు. రోడ్డు కట్టంగా అన్ని పెట్టారు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో అదే జూ పార్క్ అయితే వచ్చేసినాం. వెనకాల ఉందే జూ పార్క్ కనపడుతుందా? వెనకాల ఉందే జూ పార్క్ అన్నమాట. అంటే అక్కడ పార్కింగ్ లోపలికి పంచి బండి అక్కడ పార్క్ చేసి టికెట్ కొనుక్కొని టికెట్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. గుంపులు కారు, సండే కాబట్టి జనాలు మామూలుగా లేరు. అసలు ఎంతమంది నమ్మలేకపోతారు. చూద్దాము, తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ లో ఈ స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది. జూ పార్క్ లోపలైతే ఉన్నాం. లోపలికి వచ్చేసి టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, పోయి టికెట్ తీసుకోవాలి. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంట. సో నేనైతే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ జూ పార్క్ వెళ్తే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. అందరూ కూర్చొని అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు. సో టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి. ఇంకొక 5 నిమిషాల్లో మనం లోపలికి పోదాం. బుక్ చేసుకున్నాం, ఆ నుంచి లోపలికి వచ్చినాము. చాలా రిస్క్ ఉంది. జూ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయినా మొత్తం లోపల ఎంట్రన్స్ అదే. ఆన్లైన్ టికెట్ కదా, బుక్ చేసుకోవాలంట. మొత్తం జంతువులు అన్నీ చూసుకుంటూ పోదాం. అదిగా మా అమ్మ మాస్క్ వేసుకున్నది, కరోనా టైం కదా. ఇంట్లోనే ఫిష్లు ఉన్నాయి. ఇగో పెద్ద పెద్ద చేపలు అన్నీ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా ఫిష్లు మొత్తం ఇక్కడ. సో నెక్స్ట్ అయితే తినడానికి వెళ్దాము. ఇక మొత్తం అందరూ తినడానికి కూర్చున్నాం మేడ. మొత్తం అంత పెద్ద ఏరియా, మొత్తం బాగుంది. ఇప్పుడు చేపలు చూసేసినాం కదా, చేపలు చూసేసింది అంటనమాట. ఫోటోలు దిగే వాళ్ళ ఫోటోలు ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు. ఎంత వెదురు బొంగు చెట్లు అయ్యి. ఇది వచ్చేసి పెద్ద యాప చెట్టు. మొత్తం మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, వాళ్ళు మనోళ్ళే, మొత్తం అందరూ మనోళ్ళే. ఇదిగో దివ్య చూడు. పెద్ద తాబేలు, దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఏంటో. బాగుంది కానీ పోదు. చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏం వాడిని బట్టి రెండే రెండు అన్నట్టు. ఏది ఒకటే తిక్కు ఏముంది. జూ పార్క్ అయితే వచ్చేసాము. మీకు ఇప్పుడు అన్నీ చూపిస్తాను చూడండి. మొత్తము జూ పార్క్ అనేది మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడైతే చూడండి తాబేళ్ళు, చేపలు అన్నీ ఉన్నాయి. పిల్లలతో వచ్చే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా పోతా ఉన్నాం మొత్తము. ఇంకా కొంచెం ముందుకు పోగానే ఆడ
ఇంకా తాబేళ్ళు ఉన్నాయి. అటు సైడ్ చాలా ఇక్కడైతే కనిపించట్లేదు కానీ అటైతే చాలా బాగా కనిపిస్తూ ఉంది. మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మా ఆయన మా పిల్లలు పోతా ఉన్నారు, నేనేమో వీడియో తీసుకుంటా వస్తున్నా. ఈడైతే మా ఆయన ఫ్రెండ్ పాప నుంచొని ఉన్నాడు. ఈడ పాపం అంతే నుంచొని ఉన్నాడు. మా ఆయన కానీ పక్కన నుంచో పెడదాం అనుకున్నా కానీ కుదరలా, ఫుల్ జనం ఉన్నారని ఆ పిల్ల హాయ్. ఇక్కడ కొండ ముచ్చులు ఉంటాయంట, ఏంటో చూసేద్దాం. ఏంటిది పిల్ల? ఇది దివ్య. అమ్మో, ఇక్కడ పిల్లలతో వస్తే బో డేంజర్, జాగ్రత్తగా ఉండండి. కోతులు మనం ఎప్పుడు చూసే కదా. ఇగో 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 చిన్న తాబేలు. తాబేళ్ళు ఇక్కడైతే క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. తాబేళ్ళు మొత్తం ఎక్కడ చూసినా కానీ కాలువలలో మొత్తం తాబేళ్ళే ఉన్నాయి. అక్కడ చూసారా కోతి తిరుగుతూ ఉంది అటు ఇటు, చూసారు కదా. చాలా దగ్గర నుంచి తాబేలు అన్ని తలగా ఎత్తుకుని వాటర్లో తిరుగుతా ఉన్నాయి, నీళ్ళల్లో. చూసారా ఇక్కడ ఒక మంకీ కూర్చుంది. ఈడగానే ఒకటి ఉంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారా? పాపం ఎండకు నడవలేకపోతుంది. మీరైతే కార్టూన్లో దీన్ని చూసే ఉంటారు. టిమోన్ అండ్ పుంబాలో ముంగీస్ అనమాట. ఇది అడవి పందితో పాటు కలిసి ఉంటుంది కదా, సేమ్ ఇటు అట్నే ఉంది ఇది కూడా. మీరు కనుక జూ పార్క్ వస్తే దీన్ని ఖచ్చితంగా తీసుకోండి. అయితే పక్కన గుంతలు దిగుతూ ఉన్నాయి. పక్క దాంట్లో అయితే ఏమి లేవు, ఖాళీగా ఉంది. ఈ చెట్టు అయితే భలే పెంచారు చూడండి, ఎలా కనపడుతుంది, స్టైల్గా పెంచారు, రౌండ్ రౌండ్లో భలే ఉంది ఇది. చెట్లు కూడా బాగా వేసారు ఇక్కడ. లేట్ చేయకుండా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే చిరుత పూలు అంట, పడుకొని ఉంది. అది అటు తిరిగి పడుకొని ఉంది, ఇటు తిరిగి ఏం పడుకోలేదు. ఇటు తిరిగి పడుకుంటే కనపచ్చేది. ఇక్కడ అడవి పిల్లులు కూడా ఉన్నాయి పక్కన. ఈ పక్కన అడవి పిల్లులు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవిగోండి అడవి పిల్లులు ఉంటాయి. ఈ ఒకటే రెండో ఉన్నాయి, అవి కూడా అక్కడ మూలలు ఉన్నాయి. ఇది యూతలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. ఇటు పక్క దాంట్లో అయితే తిరుగుతూ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇదైతే పడుకొని ఉంది. అదిగోండి చూడండి అడవి పిల్లి. ఇదిగో ఇక్కడ రాసింది కాబట్టి డీటెయిల్గా రాసి పెట్టుంటారు. ఇవి అడవిలో తిరిగేటి అన్నమాట. చాలా బాగుంది. గుండుగా అది ఏమున్నాయి ఇక్కడ? ఏమున్నాయి రా ఇక్కడ? పులులు ఏరా పూలే అంట. ఏమో వీళ్ళు ఆకపోతే ఏదిరా కనపడింది. అటు పోదు అందామా. పోయి సందులో కూర్చుంది, కాని రావట్లే. ట్రైన్ అనుకుంటా, ట్రైన్లో పోవచ్చు అనుకుంటా. పట్టాలు వేసే ఉంది. ఉండాలి కానీ చూస్తున్నారా, ఆడైతే పుల్లు అయితే కాని రావట్లేదు. ఈ జనాల దెబ్బకి వెళ్ళి లోపల పండుకుంది, ఎందుకురా బాబు అని. ఏడుంది మమ్మ నక్క? అటేటో తిరిగితే ఏడ ఎవరు చూస్తారా అని. జిత్తుల మారి నక్క ఒక చచ్చిన ఏనుగుని చూసింది. అందరు వెళ్ళిపోయారు. నేను చిన్నగా వీడియో తీసుకొని వస్తూ ఉన్నాను.
ఈ జనాలు కానీ తప్పిపోయారంటే ఇదిగో టైగర్ ఈడు ఉంది, చూద్దాం. చూస్తున్నారా టైగర్? कब कब निकलता हल्के धैर्य वाले पूरे निकल रहा చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ. మన వాళ్ళు ఆడున్నారో, మేము ఆడికి పోవాలో. పండుకొని బారెడెత్తిన బరిలాగా దివ్యాంగ్ చూపించినావా? అది పడుకొని ఉంది కదా. అల్లది కదా కదా ఇటు నుంచి అయితే కనపట్టలేదు, అటు వెళ్ళి చూద్దాం మనము. ఇదిగోండి చిరుతపల్లి చూస్తున్నారు కదా, మన వైపే చూస్తూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఏంది అలా అర్థం కాక. నక్కని చూస్తారా? నక్క అది అటు పక్క ఉంది, అటు పక్క ఉంది, అటు పక్క ఉంది, ఇటు సైడ్ ఉంది ఉల్ఫ్. అదిగో పడుకోనాడా, అదిగో పడుకోండి. కనబడుతుందా? పండుకొని ఉంది అది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి మొత్తం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ, ఇదిగో అదిగో. చూసారు కదా పెద్దగా ఉంది. ఇక్కడ జింకలు ఉన్నాయి మొత్తం లోపల, జింకలు కనపడుతున్నాయా? అయ్యో మొత్తం అంతా కూడా ఇగో జింకలు, దుప్పిలు అనమాట. సో కనపడుతున్నాయి అనుకుంటా. అదిగో ఇగో మొత్తం దుప్పిలు జింకలు నేను మొత్తం అయ్యో చూస్తున్నాయి, కనపడుతున్నాయి కదా. ఓయ్ సో ఇదిగో ఇంకా అదిగో కనపడుతుందా? చూసారు కదా, అరుస్తా ఉంటే ఎలా చూస్తుందా? సేమ్ మేకల్లాగానే ఉన్నాయి ఇవైతే. అల్ల అక్కడ ఉన్నాయి మచ్చలు మచ్చలు, ఇవి అక్కడ తిరుగుతూ ఉన్నాయి తాటి చెట్టుకి వెళ్ళి. కొమ్ములు అయితే మెలికలు తిరుగున్నాయి. అక్కడైతే నిప్పుకోవాలి అంటారు కదా, గిన్నె కోళ్ళు పెద్ద పెద్దవి అవి ఉన్నాయి. అయ్యో తెల్లనే లోపల. ఇక్కడైతే తెల్ల నెమళ్ళు అలాగే మామూలు నెమళ్ళు ఉన్నాయి, బ్లాక్ నెమలు కూడా ఉంది. కనపడుతుంది అనుకుంటాను మీకు. సో కనపడుతుంది కదా, అదే. నాకైతే ఇవైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ముందుకు వెళ్దాం అనుకున్నా కానీ చాలా మంది జనాలు ఉన్నారు. పిల్లోని ఎత్తుకున్నా కాబట్టి నేను ముందుకెళ్ళి అయితే తీయలేకపోయినాను. సో మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలిఫెంట్ కాడికి వెళ్దాం. చూసారు కదా ఎలిఫెంట్స్, రెండు ఉన్నాయి. అసలు అనుకోలేదు, చాలా పెద్దగా ఉన్నాయి ఏనుగులు. దగ్గర నుండి చూస్తే చాలా హైట్ ఉన్నాయి. మనం అంటే దూరం నుంచి వీడియోలో కాబట్టి సరిగ్గా కనపడలేదు, చాలా దూరం ఉన్నాయి. జూమ్ చేసి మరీ తీసిన. చూసారు కదా ఏనుగులు, కనపడుతున్నాయి కదా ఎలిఫెంట్స్. మా వాళ్ళు అయితే అక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇట్టున్నాయి. అయ్యో రెండే ఉన్నాయి, రెండు ఏనుగులే ఉన్నాయి మొత్తం పెద్దవి. అటు పక్క వైట్ నెమళ్ళు అవి ఉన్నాయి. లోపల అక్కడ ఉంది కదా సవారి, ఆ వెనక కనిపిస్తుంది. దాంట్లో ఏమంటే కనపడతారు బయటికి. పిల్లలని తీసుకొని వస్తే ఎత్తుకొని తిరగలేమన్నమాట. సో ఇట్లా క్లియర్గా ఉన్నాయి. ఇటు పక్క అయితే మొత్తం బాగా కనపడుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి.
కాడికి వచ్చిన ఇదిగో అయ్యిగోండి మొత్తం లోపల ఇది ఎట్టుందంటే ఏదో దేయాల్సిన మా దగ్గర నుండి చూసినట్టు చెట్టు నిండిపోయి జింకలు ఆ లోపల అక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి మొత్తం కొంగలు అక్కడెక్కడో దూరం ఉంది జింకలు కూడా ఉన్నాయి జింకలు కూడా ఉంది అనమాట ఇది నడుచుకుంటూ వస్తున్నారు గిరిగిరిగిరిగిరిగిరిగా అశ్విని గాడు శారత్తడు ఉరుకుతున్నాడు క్రొకడాయిల్స్ ఉంటాయి ముందు ఇక్కడ అంతా బోర్డు వేసిండు క్రొకడాయిల్స్ ఉన్నాయని నాకైతే ముసలి ఆడ కనపల్లా ఈ కాలంలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం హాయ్ హాయ్ గైస్ అను హాయ్ గైస్ అను హాయ్ గైస్ అను జంతువులకు నీళ్ళు పోవడానికి అనుకుంటా చేపలు ఉన్నాయంట చూద్దాము చేపలు ఇది కనపడుతున్నాయి కదా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి తాబేళ్ళు ఫిష్లు ఇవి కనపడుతున్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మీరు లైవ్లో చూస్తే కనుక అసలు అంత పెద్ద చేపలు అని ఆశ్చర్యపోతారు ఆ నీళ్ళల్లో అయితే పై తేలాడుతున్నాయి చేపలన్నీ మనం అయితే ఇంకా నెక్స్ట్ చూడటానికి అయితే వెళ్ళిపోదాం ఎక్కడికైతే వచ్చేసాం రా పోదాం అక్కడ కనిపిస్తుంది చూడండి గాను అది లోపలికి వెళ్ళి మొత్తం జంతువులను చూపించింది అనమాట సో రైలు బండి అయితే వచ్చింది అదిగోండి రైలు బండి చిక్కు 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 అనుకుంటూ పోతుంది చాలా పెద్ద రైలు బండి ఇది యానిమల్స్ చూసేదంట టాటా ఏసీ ఇది ఒక బస్సు లాంటిది భలే పెట్టిండు అటాచ్డ్ చేసేసిన మొత్తం భోగిలు అనమాట భలే ఉంది చూడటానికి ఇది విచిత్రంగా ఉంది మీరు ఒకవేళ నడవలేకపోతే దీనిలో టికెట్ కొనుక్కొని ఎక్కి తిరగవచ్చు అడే ఆడికి ఇటు బాహుబలి ఎద్దులు చూడు నెమ్మళ్ళు అక్కడైతే ఇంకా పెద్ద పెద్దవే ఉన్నాయి కనపడతలేదు మొత్తం అన్ని జల్లెల్లో పెట్టారు పింక్ కలర్ పెద్ద చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే నెమళ్ళు ఉన్నాయి దాని చూసిన కూడా తెల్లవి ఉన్నాయి అది పింక్ కలర్ అది పోతుంది చూసారా అక్కడైతే చాలా పెద్దవి ఉన్నాయి అది కనపడదు కదా మొత్తం కొంగల లోపల ఎట్టున్నాయి పింక్ కలర్లో కొత్త బాతులు కొంగలు అన్నీ కలిసినాయి అన్నమాట కాకి కూడా ఉంది దీంట్లో చూసారా నడుచుకోవాలి వెళ్ళిపోతారా మా అమ్మ అయితే ముందు వెళ్ళిపోయారు ఫాస్ట్గా ఎంత ఖాళీగా ఉంది ఇంత ముందు వచ్చినప్పుడు టికెట్ ఒకసారి తీసుకుంటే అవసరం తీసుకునే పని లేకుండా ఉండేది ఇప్పుడు ప్రతిదానికి టికెట్ కొనాలా చూడటానికి దాంట్లో అయితే ఒక జింక్ ఉంది అక్కడైతే తెల్ల జింకలు ఉన్నాయి దూరంగా ఉన్నాయి తీలేకపోయినా ఇంకా ముందు స్నేక్ ఐలాండ్ ఉంది దాన్ని కూడా చూద్దాం క్రొకడైల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం తొందరగా జిరాఫీ చూడాలనుకుంటున్నారా అవి అక్కడ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద చాలా పెద్దవి ఒక్క నిమిషం చిన్నది పడుతుంది అనుకుంటా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చాలా పెద్దగా ఉన్నాయి జిరాఫీలు రెండు ఉన్నాయి ఒకటి అవతల ఒకటి యువతల పెట్టున్నారు జిరాఫీని అయితే అయితే మెడ దొరదపడుతున్నట్టుంది తాడి చెట్టు కేసి గిక్కుంటా ఉంది దీంట్లో నుంచి బయటకు వస్తారు చూడు మా వాళ్ళు వచ్చేసారు ఏమై ఇంతసేపు ఏమనేదంట అడవి బలులు అవి ఉంటాయని చూసుకొని పోవాలా అంత పార్క్ లాగా ఉందన్నమాట రామరామ్ అశ్విన్ పట్టుకుంటా ఇంత చెబుతారు వాళ్ళు ఎంగపో అక్కలు తోటి బాదుగా అక్కలు పోయి ఓరి పెరిగా పోతా ఇంకరా క్రొకడైల్స్ ఉన్నాయి అవిగోండి అక్కడ ముసళ్ళు ఇక్కడ సో అదిగో ముసళ్ళు
ముసలి అయితే చూడండి ఎలా నడుచుకుంటూ వస్తుందో ముందుకి. పెద్ద పెద్ద దంతాలు వేసుకొని అట్నే చూస్తూ ఉంది అది. నీళ్ళలోకి వస్తూ ఉన్నాయి. నీళ్ళలో దిగితే అనుకున్నా కానీ అది పోయి అక్కడే పడుకోనుంది నీటి బయట. చాలా ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం ముసళ్ళే. అవి మొత్తం ముసళ్ళే. లాంగ్లో మనుషులు తిరగడానికి వెళ్ళిపోయి పడుకొని ఉన్నాయి అవన్నీ. ఇక్కడైతే చివరిలో ఒక్కటి కూడా లేదు అసలు. ఇక్కడైతే ఒకటి ఇటు పక్కకు వచ్చి పడుకొని ఉంది. తలకాయ మాత్రం ఆ సైడ్కి పెట్టి పడుకుంది అది. చూసారు కదా ముసళ్ళు ఎలా ఉన్నాయి. చాలా పెద్ద ముసలి. ఇట్రా ఇదిగోండి ఈ గృహలోకి అయితే వెళ్దాం. చూడండి లోపల ఇటుపక్క ముసళ్ళు కూడా ఇటుపక్క కూడా ఉన్నాయి. కింద చిన్న టన్నల్ ఉంది కదా. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ చేసిర్రు ముసళ్ళు కనపడటానికి, నీళ్ళలోకి వస్తే చూడటానికంట. ఒకే ఒకటి ఉంది, అది కూడా ఊపిరి పీల్చుకుందామని తలకాయ కొద్దిగా బయట పెట్టింది. అదిగో కనపడుతుంది కదా అదే. సో లోపలికి అయితే ఇంకా వచ్చేసినాం. ఇటు సైడ్ నుంచి ఏమైనా కనపడదేమో చూద్దాము. జనాలు ఫుల్గా ఉన్నారు అసలు. అదిగోండి తలకాయ బయట పెట్టింది. వీటన్నిటికన్నా పెద్ద ముసలి నా నెత్తిపైనే ఉంది. నీకు బయటికి రాగానే చూపిస్తాను నేను. చాలా పెద్ద ముసలి. ఏదో సినిమాలో మన గ్రాఫిక్స్లో చూపిస్తారు కదా ఆ షేప్లో ఉంది. అదిగోండి పైన అదిగో తలకాయ చూసారా ఎంత పెద్దగా పళ్ళు వేసుకొని చూస్తూ ఉందో. అదొక బొమ్మ అన్నమాట. దానిపైన అలా సెట్ చేసి పెట్టారు. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ పాములు ఉండేది అయితే అది అక్కడే ముందు. మనమైతే లైన్లో వెళ్ళాలి. నేను స్టేటస్లో కూడా పెట్టాను ఫోటో. అక్కడికైతే పాములు చూడటానికి లైన్ కట్టినాం. లైన్ కట్టిరు అక్కడ నుంచి ఇక్కడికి సైడ్ అది పెట్టేసారు పట్టి లైన్ కట్టిరు. అక్కడ దాకా నడుచుకుంటా పోవాలా, ఆడదాకా నడుచుకుంటా పోవాలా. ఆ నుంచి ఈ చెట్లలో ఉండే పాములు మొత్తం చూసుకుంటా పోవాలా. గ్లాసులలో పెట్టింటారు పాములు, అవన్నీ చూపిస్తా. కొద్దిగా ఉంటుంది చిన్న ఊరు కట్టపోయి ఇట్లా వచ్చేస్తాం. వీడియో కూడా తీయలేరు సరిగా. అది అదే పాము స్టేటస్లో పెట్టినా చూసే ఉంటారు. ఓ సరే వాళ్ళు చూడండి. ఇక్కడైతే పెద్ద పెద్ద తొండలు ఉన్నాయి. ఇగో చూడండి పెద్ద పెద్ద ఊసరవల్లి అంటే తొండలు అయ్యి చెట్ల మీద చూస్తున్నారు కదా మీరు, కనపడితే ఉండి మొత్తం తొండలు అనమాట. ఒక 10-11 ఉండి దీంట్లో. ఇగోండి ఎలా వస్తున్నాయి చూడండి. చూసారు కదా ఇవన్నీ తొండలు అనమాట. ఇగోండి ఇంకా మనమైతే ఇది లోపలికి వెళ్దాము. లోపలైతే అన్ని పాములు ఉంటాయి. చిన్నవి కాడ నుంచి పెద్ద బ్లాక్ కోబ్రా కాడ నుంచి వైట్ కోబ్రా దాకా అన్నీ ఉంటాయి. ఇంత ముందైతే చాలా ఉండేవి, ఇప్పుడైతే అసలు ఏం లేవు, తక్కువే ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే చాలా గుంపులుగా ఉన్నారు జనాలు. అసలు అటు ఇటు కానీ కదలనీయటం లేదు జనాలు మమ్మల్ని. చాలామంది ఉన్నారు. ఇదిగోండి అనకొండ చాలా చివరన ఉంది. అసలు కనపడటమే లేదు. మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉంది అది పడుకొని. చాలా మంది చూసారు కదా అసలు చూడటానికి కూడా లేదు అటు ఇటు. ఇక్కడైతే కొద్దిగా కనపడుతుంది చూడండి క్లియర్గా. కదలటానికి కూడా లేదు అటు ఇటు. చాలా మంది అయితే ఉన్నారు. ఇదిగో ఈ ముందు అయితే ఇంకొక పాము ఉంది. ఇదైతే ఖాళీగా ఉంది. అదిగోండి ఆ చివర. ఇదైతే రైట్ సైడ్లో ఉంది చూడండి. అదిగో మూలన కూర్చొని పడుకోనుంది. అదైతే కొద్దిగా కదులుతూ ఉంది. సో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనం. ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది చూడండి లైట్ కాడ కదులుతూ ఉందన్నమాట. అదైతే ఇటుపక్క వచ్చి తాసుపాములు. ఇటుకైతే జాడీలు పెట్టిరు, వాటిల్లో అయితే పడుకొని ఉన్నవి. అసలు బయటికి మాట రావటం లేదు, గ్లాస్లోంచి కూడా కనపడతలేదు. మామూలుగా చూస్తే ఆగపడుతున్నాయి కానీ కెమెరాకి అయితే అసలు దొరకట్లేదు. అవి చూడండి దాని లోపలైతే ఉన్నాయి, సరిగా క్లియర్గా కూడా లేదు, కనపడుతున్నాయా అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్కి అయితే ఇటు పక్కకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇగో చూడండి పోస్టర్ వేసాడు తాసుపాములని ఇక్కడ. సో దాని లోపలైతే ఉన్నాయి, కనపడతలేవు చాలా. సో ఇక్కడ చూడండి బ్లాక్ కోబ్రా పాములు. అయిగోండి 2 ఉన్నాయి, సుమారుగా చాలా పొడుగున్నాయి. దగ్గర నుండి చూసి అయితే బయట ఉంటే చాలా భయపడిపోయాను. లోపల ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ముందుకు పోయి చూసినాం. చూడండి రాయసాట్ నుంచి ఎలా వస్తుందో కనపడుతుందా మీకు? క్లియర్గా కనపడుతుంది కదా. సో దగ్గర నుంచి అయితే చూసినాం, చాలా బాగున్నాయి. గ్లాస్లో పెట్టున్నారు, బయటికి రావన్నమాట. నెక్స్ట్ చూద్దాము పసిరిక పాములు అంట. ఇగో చూడండి పచ్చగా ఎంత పొడుగున్నాయో. ఒకే ఒకటికి అయితే కనపడింది నా కళ్ళకి. చూడండి అదిగోండి ఒకే ఒకటి కనపడింది. ఇవి మన ఊర్లో అయితే చెట్ల మీద ఎక్కడ పడ్డా కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో అయితే మాత్రం ఒకటే ఉంది. పాపం వీళ్ళకి దొరకలేదు అనుకుంటా జూలో. ఇక చూడండి ఇవన్నీ చిన్న చిన్న పాములు, 2 తలల పాములు ఇట్లా మొత్తం ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి అనకొండ పిల్ల అనమాట. చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది, కనపడతలేవు. సో ఇంకైతే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇది క్లోజ్ చేసే టైం అనమాట. ఇంకైతే మేము తొందరగా అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా ఇన్ని పాములు ఉన్నాయి, చాలా పాములు ఉన్నాయి.
వాటి గుడ్లు అంట అదిగోండి చాలా ఉన్నాయి గుడ్లు. సన్న పాములు సన్న సన్న పాములు లేదు తాబేళ్ళు. చాలా ఇబ్బంది ఉంది, చాలా కష్టము తిరిగి రావడము. తాబేళ్ళు కానీ చిన్నగానే ఉన్నాయి, చాలా పెద్దవి తాబేలు కూడా. టైం అయితే అయిపోయింది, జూ పార్క్ గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇది ఎంట్రన్స్ కదా మనం వచ్చింది పొద్దున. సో ఇప్పుడు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. చదువుతున్నా నీ గురించే. ఓకే, జూ పార్క్ బయటకు అయితే వచ్చేసినాం. మన వాళ్ళు టోపీలు బేరం చేసిరు, ఒకటి కొనుక్కున్నారు. తెలియదు వచ్చేసారు అందరూ. బయటకు వెళ్ళిపోతాం. బయటకు వచ్చినా అదిగోండి అయిపోయింది. దివ్య ఐస్ తీసుకుంది, ఇట్రా 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 తీసుకుందిరా ఐస్ తీసుకుంది. బయటకు వచ్చేసాం డిపార్ట్మెంట్. పావురాలు తీసి ఇక ఆపేద్దాం అనుకున్నాను. అటు వెళ్తే పావురాలు ఉంటాయి మొత్తము, మొత్తం పావురాలు వెనకాల ఇంటే గుర్తు వెళ్తాం. ఇంకా ఈ రోడ్డుకి వెళ్తాం. వీడియో చూసినందుకు పెద్ద చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంటికి బయలుదేరుతున్నాం. అందరూ కూర్చోమన్నారు బండిలో, ఒకసారి చూడండి. టైం సాయంత్రం అయితే 6 అయిపోయింది. అందరూ ఇంటికి బయలుదేరాం. సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య తెలుగమ్మాయి ఛానల్ని. మీరు సపోర్ట్ ఇవ్వండి, మాకు కొద్దిగా లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.